నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్లే స్టేషన్ 5 అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ వీడియో చూద్దాము. దీనికైతే 2 సీల్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ సీల్, ఒకటి సోనీ అథెంటికేటెడ్ సీల్ అనమాట. ఇది నార్మల్ సీల్, ఇది సోనీ అథెంటికేటెడ్ సీల్. ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో చూద్దాము. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కంటెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ ఏమేమి ఉంటాయి దీంట్లో: కన్సోల్, వైర్లెస్ కంట్రోలర్, కేబుల్, పవర్ కార్డ్, యూఎస్బి కేబుల్, ఆస్ట్రోబాట్ ప్లే రూమ్, నెక్స్ట్ ఫోర్ట్నైట్ కోడ్ ఒకటి ఇస్తారు దీని లోపల. బండిల్ కాబట్టి కొన్నదే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ September 24. ఓపెన్ చేద్దాం. ఇంకా సీల్ అయితే గట్టి చేశారు, రావట్లేదు అసలు. అంటే కొంచెం నీట్గా తీద్దామంటే. ఓకే, వచ్చేసింది. లెట్స్ గో. ఎన్నో ఇయర్స్ డ్రీమ్ ఇది, ప్లే స్టేషన్ అనేది. వావ్, బరువు ఉంది బాగానే. ఫస్ట్ ఈ బాక్స్ బయటకు లాగుదామన్నాడు. యా, ఓకే. ఓ, వైర్లెస్ కంట్రోలర్ అండి, డ్యూయల్ సెన్స్ వైర్లెస్ కంట్రోలర్. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆ కంట్రోలర్ కనెక్ట్ చేసుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి C to C ఇచ్చాడండి కేబుల్ ఒకటి. ఇది కన్సోల్కి కనెక్ట్ చేసుకుని కంట్రోల్ పెట్టుకుని కూడా ఆడుకోవచ్చు, వైర్లెస్ కాకుండా. నెక్స్ట్ వచ్చేసి పవర్ కార్డ్, ఇది కన్సోల్కి పెట్టుకోవడానికి. నెక్స్ట్ HDMI కేబుల్ ఒకటి ఇచ్చాడు, టీవీ కనెక్ట్ చేసుకోవాలి. వర్టికల్ స్టాండ్స్ ఇచ్చాడు 2 కన్సోల్ పెట్టుకోవడానికి. బాగున్నాయి, చూడటానికి బాగుంది లుక్. బరువు ఆపుతలేదు మరి తెలీదు. నెక్స్ట్ వచ్చేసి మన కన్సోల్ మెయిన్ థింగ్. పడుకోబెట్టి తీమని రాశాడు, పడుకోబెట్టాలంట. ఇది యూజర్ గైడ్ అండి, ఇది ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవడానికి. ఇది మన ఫోర్ట్నైట్ బండిల్ అండి. దీనికి బ్యాక్ సైడ్లో ఒక కోడ్ ఉంటుంది, స్క్రాచ్ కార్డ్ లాగా. స్క్రాచ్ చేసుకుంటే దాంట్లో కోడ్ ఉంటుంది, గేమ్ ఆటోమేటిక్గా ఇస్తుంది ఆ పైన బ్లాక్ కలర్ది. ఇది క్విక్ స్టార్ట్ గైడ్, అంటే ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి కేబుల్స్ తెలియని వాళ్ళకి అన్ని దీంట్లో ఉంటాయి, మాన్యువల్ లాగా అనమాట. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది ప్యాకేజింగ్. బరువు ఉంది లిటిల్ బిట్, 4 to 5 kgs ఉంటుంది.
4 కేజీస్ అని ఉంది బాక్స్ మీద. వావ్. చూడండి ఎలా మెరుస్తుందో షైనింగ్గా. దీని తర్వాత నేను వచ్చే గేమ్ సిరీస్ ఏమేమి ఆర్డర్ చేశానో ఒక వీడియో పెడతాను, చూడండి. నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇవ్వండి పవర్ పాయింట్, అది పవర్ బటన్. కింద హారిజాంటల్ స్టాండ్ పెట్టుకోవడానికి, అది తీసేసి హారిజాంటల్ స్టాండ్ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది పవర్ కనెక్షన్ చేసుకోవడానికి, 2 USB డ్రైవ్స్ పెట్టుకోవడానికి, అవి ఎక్స్టర్నల్ USB పెట్టుకోవచ్చు మనం. LAN కనెక్షన్, HDMI కేబుల్. ఇవన్నీ ఎగ్జాస్ట్లు. చాలా అంటే చాలా బాగుందండి ప్లే స్టేషన్. చూస్తేనే ఎప్పుడు ఆన్ చేసి ఎప్పుడు ఆడదామా అనిపిస్తుంది. గేమ్ వీడియోస్ కూడా పెడతాను ఫ్యూచర్లో కుదిరితే, అట్లీస్ట్ క్లిప్స్ అయినా. కంట్రోల్ కూడా చాలా బాగుంది. నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.